మనకి ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా వస్తుంది, మనం సినిమాలు చూస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమా మాత్రం ఆ శుక్రవారంకి మాత్రమే కాదు, ఆ వచ్చే వందల వేల శుక్రవారాలు కూడా గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సినిమాలోని పాటలు, పాత్రలు మనల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి, మనకి అంత రిలేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటే మరో శుక్రవారాన్ని థియేటర్స్లో చూడబోతోంది, దట్ ఈస్ అందాల రాక్షసి. ఎస్, ఈ వచ్చే శుక్రవారం మరొక్కసారి మనందరినీ ఆ మ్యాజిక్లో ముంచి తేల్చడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది, రిలీజ్ కాబోతోంది. సో ఈ సందర్భంగా ఆ మ్యాజిక్ని స్క్రీన్ పైన క్రియేట్ చేయబోతున్న టీం ఇవాళ మనతో పాటు ఉన్నారు. ద హీరోస్ ఆఫ్ అందాల రాక్షసి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని పలకరించేద్దాము, ఇంక్లూడింగ్ హను గారు. సో హాయ్ హను రాఘోపుడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నవీన్ చంద్ర గారు. అఫ్ కోర్స్ మాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇలాగా యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం, కానీ సినిమా అనగానే మాకు గుర్తొచ్చేది మాత్రం పాత్రల పేర్లే, రైట్? సో సూర్య అండ్ గౌతమ్. సో ఎప్పటికీ గౌతమ్ అనే పిలుస్తారు. అవునా? ఈయనవేమి చాలా కాలం సూర్య అనే పిలిచారు కదా ఆడియన్స్ అందరూ కూడా. సో అంతగా మాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అవి నిజంగా. అంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మీరు మాకు పరిచయం అయ్యారు కూడా. అంతకుముందు వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ యూ కదా, సో అందుకనే మేబీ అది ఇంకొంచెం యాడెడ్ అయ్యిందేమో. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు 13th జూన్ 13 years తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అని అనగానే అసలు మీ అందరి రియాక్షన్ ఎలా ఉండింది? ఈరోజు ఇంటర్వ్యూ కూడా అనగానే అసలు ఏంటి మెమరీస్, నాస్టాలజీ అన్నిటికీ వెళ్ళారా? మీ కరెంట్ స్టేటస్ తెలుసుకోవాలని ఉంది నాకు. డెఫినెట్గా ఎలాగుండే ఎలా ఉంటుంది అంటే ఈ గత 2 రోజుల నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాం. అందాల రాక్షసి ఆల్వేస్ స్పెషల్ ప్లేస్. ఎప్పుడు దాని మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఏదో నిన్నటి మెమరీస్ లాగా. అదే టైం ఫ్లై అయిపోయినట్టుంది కానీ ఏదో గడిచినట్టుగా అనిపించట్లేదు. అవునా? ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం. మీకు చాలా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచి చాలామంది రిలీజ్ గురించి అడిగారు. నన్ను చాలామంది అడిగారు రిలీజ్ ఎప్పుడు అని. తెలీదు బాస్, అవుతే బాగుంటుంది, నేను వచ్చి టికెట్ కొని చూస్తా అని చెప్పి నేను చెప్పాను. బట్ ఈ 2 days నుంచి ఎప్పుడైతే సాయి గారు కాల్ చేశారు, నేను రిలీజ్ చేస్తున్నాను అనగానే తెలీదు, మళ్ళీ ఆ సూర్యకున్న ఎనర్జీ వచ్చేసింది. బికాస్ ఆడియన్స్ అది ఫీల్ అవుతారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అంటే ఈ మెమొరీ జీవితంలో ఈ జీవితానికి ఇంతే అనే ఫీల్ సినిమా ఇది. అండ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్తో కూర్చొని నా సినిమా నేను చూస్తున్నాను అనేది ఒక ఫీల్. ఫస్ట్ రిలీఫ్, ఎందుకంటే సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు, ఊరికే ఓపెన్ చేస్తే అందాల రాక్షసి రిలీజ్ ఎప్పుడు. ఐ థింక్ దెర్ ఇస్ వన్ కౌంట్ డౌన్ గోయింగ్ ఆన్, 40th day ఆఫ్ పోస్టింగ్ ఫర్ అందాల రాక్షసి రిలీజ్. ఇట్లా ప్రతి సంవత్సరం ఒకసారి ఒక కౌంట్ డౌన్ లాగా నడుస్తూ ఉంటుంది. ఫైనలీ అబ్బా వీళ్ళందరికీ ఒక జవాబు ఇవ్వచ్చు, ఏం చెప్పాలో తెలియక నాకు తెలియదు కదా, మళ్ళీ క్వశ్చన్ కి ఇప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఓన్ చేసుకున్నారు. దే లవ్ దట్ అండ్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ అగైన్. సో వాళ్ళందరికీ ఓకే June 13th అండి అని ఒక ఫైనలీ ఒక జవాబు ఉంది అనేది ఐ ఫెల్ట్ వెరీ వెరీ రిలీవ్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్టు ఆల్ ద నాస్టాలజియా కిక్డ్ ఇన్, మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నా. సో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు. అదే మన అందరికీ ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రిలీజ్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ us are reconnecting again. సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే, ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే, మోస్ట్ ఆఫ్ us have stayed in touch, most of us have been good friends. రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని, దానికి వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో హను అండ్ ఐ ఆర్ వర్కింగ్ అగైన్. సో వి వర్క్డ్ ఆన్ సీతారామం as well. సో we most of us have kept in touch. సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అండి. నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ. అంటే అందాల రాక్షసి లేకపోతే నాకు కెరియర్ లేదు, ఐడెంటిటీ లేదు, వైఫ్ కూడా లేదు. సో నాకు వైఫ్ ఇచ్చిన సినిమా. సో లైఫే లేదు అసలు. సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా. ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ విల్ బి మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. గౌతమ్ కి మీద నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ రాహుల్ గారికి చిన్మయి వినిపిస్తూ ఉంటారు సినిమాలో. Absolutely.